హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే మీ ముందుకి సీజన్ మారింది. సీజన్తో పాటు ఖచ్చితంగా మనం వాడే ప్రొడక్ట్స్ కూడా కొన్ని అయితే చేంజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలా నేను చేంజ్ చేసుకున్న కొన్ని రికమెండేషన్స్ అయితే ఈ వీడియో ద్వారా అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ఇవి వచ్చేసరికి నేను అమెజాన్లో తీసుకున్నాను. వీటి యొక్క అన్ని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటుంది. అమెజాన్లో వచ్చేసరికి ఇప్పుడు అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే నడుస్తుందండి. సో ఇది జూలై 5th నుండి స్టార్ట్ అయ్యి జూలై 9th వరకు అయితే ఉంటుంది. ఈ సేల్లో మనకి ఏంటంటే 50% డిస్కౌంట్స్ వస్తాయి. దాంతోపాటు 5% ఎక్స్ట్రా ఆఫ్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నట్టయితే మళ్ళీ మీకు 10% క్యాష్ బ్యాక్ కూడా అయితే వస్తుంది అనమాట. సో రైట్ టైం టు షాప్. మంచి మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి. సో నేను తీసుకునేవన్నీ కూడా నాకు ఒక 900 రూపీస్లో అయితే వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఇంకా కొంటే మీకు ఇంకా ఆఫర్లో తక్కువగా అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వీటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటాయి. ఒకసారి అయితే చూసేసేయండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి నేను తీసుకుంది ఈ అలోవెరా జెల్ అండి. వావ్ బ్రాండ్ నుండి అయితే తీసుకున్నాను అనమాట. దీని ప్యాకేజింగ్ చాలా చాలా క్యూట్ అయితే ఉంది కదా. లైక్ మనకి అలోవెరా ఒక ఆకు తీసుకుంటే ఎలా ఉంటుందో సో ఇది అలానే ఉందన్నమాట. ఇది 99% ప్యూర్ అలోవెరా అనమాట. సో దీన్ని పర్పస్ ఏంటి అంటే స్కిన్కి అప్లై చేసుకోవచ్చు, హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, మల్టీపర్పస్గా వాడచ్చు. అంటే ఫేస్ ప్యాక్లకి అలా అన్నిటికి కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నా యొక్క పర్పస్ ఏంటి అంటే నా స్కిన్ అనేది కొంచెం సంహౌ డల్ ఉంటుంది, డ్రై అయిపోతుంది అన్నట్టు నేను అప్లై చేద్దామని అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసరికి లైక్ ఎటువంటి కలర్స్ అలా లేకుండా ప్యూర్గా జెల్ ఎలా ఉంటుందో అంటే మన మొక్క దగ్గర తీసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. జిడ్డుగా జిడ్డు కాదు జిగురుగా అంటే ఇప్పుడు మనం మొక్క దగ్గర నుంచి తెంపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ అప్లై చేసుకుంటే చాలా ఎఫర్ట్లెస్గా స్కిన్ లోపలికి అయితే అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. బాగా నచ్చింది నేను ట్రై చేసిన తర్వాత. సో మీకు ఎటువంటి యాడెడ్ లేకుండా కావాలి అంటే ఇది ఒకటి బెస్ట్ రికమెండేషన్ అని చెప్పచ్చు. ఇందులో నో పారాబిన్స్, సిలికాన్స్ ఇలాంటివి ఏ ఇష్యూస్ అయితే లేవన్నమాట. బాగుంది. అండ్ ప్రైస్ వైజ్ కూడా రీజనబుల్ అయితే వచ్చిందన్నమాట నాకైతే. సో మనకి రైనీ సీజన్ అండ్ యాజ్ వెల్ వింటర్స్ ఈ మాయిశ్చరైజర్స్ లేకుండా మనకి డే అయితే నడవదన్నమాట. సో నేను వచ్చేసరికి పారాషూట్ నుండి అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసరికి డీప్ నరిష్డ్ బాడీ లోషన్ అండి. సో ఇది వచ్చేసరికి కోకోనట్ అయితే వస్తుంది అనమాట. సో చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది ఇది కూడా. దీని ఎంఆర్పి చూసుకున్నట్టయితే మనకి 385 రూపీస్ ఉంది. బట్ నాకు ఎందుకో చాలా తక్కువ ప్రైస్కి వచ్చినట్టుంది. 200 రూపీస్ 220 రూపీస్ అలా వచ్చినట్టుంది. సో మంచి కన్సిస్టెన్సీ ఉందండి. నాకు ఓవరాల్గా ఏంటంటే లెగ్స్ ఈ ప్లేసెస్లో అప్లై చేసుకోవడానికి నేనైతే తీసుకుంటాను అనమాట ఈ లోషన్ వచ్చేసరికి. సో బాగుంది. ఆల్రెడీ అప్లై చేసి చూశాను. సో మనకి ఇలా ఉంటుందన్నమాట కన్సిస్టెన్సీ. స్మెల్ కూడా మంచి స్మెల్ ఉంటుంది అనమాట. బట్ ఇరిటేటింగ్ స్మెల్ అయితే కాదనమాట. ఇది వచ్చేసరికి మనకి లాంగ్ లాస్టింగ్గా స్కిన్ ఎక్కడ డ్రై లేకుండా ఉంచడానికి బాగా హెల్ప్ అవుతుంది. బట్ ఏంటంటే టూ మచ్ డ్రై స్కిన్ వాళ్ళకి కాకుండా మీడియం స్కిన్ అంటే కొంచెం కాంబినేషన్ స్కిన్ ఉంటుంది కదా, అంటే నా స్కిన్ టైప్ అనమాట, వాళ్ళకైతే ఇది సజెస్టెడ్. నెక్స్ట్ ఐలైనర్ ఒకటి అయితే ట్రై చేశాను. ఇది షుగర్ బ్రాండ్ నుండి అయితే తీసుకున్నాను. దీని యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ అంటే నేను ఫస్ట్ టైం తీసుకోవడం అనమాట. మెబిలిన్తో కంపేర్ చేసుకున్నట్టయితే దీని బ్రష్ ఏదైతే ఉంటుందో కొంచెం లావుగా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మ్యాట్ ఐలైనర్. బట్ స్టిల్ ఏంటంటే వేసుకున్న వెంటనే డ్రై అవ్వలేదన్నమాట. నేను అప్లై చేసుకుని మళ్ళీ జస్ట్ ఇలా టవల్తో ట్యాప్ చేయగానే మళ్ళీ కింద అయితే అంటిపోయింది అనమాట. సో నాకు అంత అయితే అనిపించలేదు. ఇది 150 రూపీస్ 160 రూపీస్కి వచ్చింది. సో తక్కువలో వస్తుంది కదా, ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు ఇది కూడా ట్రై చేశాను. జస్ట్ ఓకే అనమాట. అంత సూపర్ అయితే అనిపించలేదు నా ఫస్ట్ ఇంప్రెషన్లో. చూడాలి తర్వాత అంటే నేనేమైనా మిస్టేక్ చేశానో లేకపోతే ఇదే డిఫరెంట్గా ఉందా అన్నది చెక్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నా హెయిర్కి సీరం గురించి చాలామంది అడుగుతూ ఉంటారు కదా. నేను వచ్చేసరికి ట్రెస్మీ నుండి సీరం అన్నది కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో ట్రెస్మీలో ఈ సీరం అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనకి అంటే లైక్ స్ట్రైట్నింగ్ కానీ కర్ల్స్ కానీ చేసుకుంటున్నప్పుడు సీరం అనేది అప్లై చేయడం బెస్ట్. హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రేస్ కూడా ఉంటాయి. బట్ నేను స్ప్రేస్ అవి అయితే ఏమి యూజ్ చేయను. ఓన్లీ సీరం అప్లై చేసి స్ట్రైటన్ చేసుకోవడం కానీ లేదంటే కర్ల్స్ చేసుకోవడం కానీ చేస్తాను అనమాట. ఇది వచ్చేసరికి విత్ ఆర్గన్ ఆయిల్ అయితే వస్తుంది అనమాట. ఎక్కడ గ్రీజీనెస్ ఉంచకుండా హెయిర్ సాఫ్ట్ అండ్ బౌన్సీగా, అంటే నాకు బాగా చిక్కులు పడిపోయినప్పుడు కూడా జస్ట్ ఇది అప్లై చేశానంటే చిక్కు అనేది చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో అందుకని నేను అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సన్ స్క్రీన్ సమ్మర్లోనే కాదు ఎనీ సీజన్ అప్లై చేసుకోవడం చాలా మంచిది. బాగా వైరల్ అవుతున్న విష్ కేర్ నుండి అయితే తీసుకున్నాను అనమాట. లైక్
రీసెంట్ డేస్లో కొన్ని వీడియోస్ షార్ట్స్ చూస్తుంటే ఎక్కడ చూసినా విష్ కేర్ అని చేస్తున్నారు. అసలు ఎంత బాగుంటుందో చూద్దాము అన్నట్టు నేను కూడా తీసుకున్నాను అనమాట. ఇది SPF PA+++తో అయితే వస్తుంది అనమాట. సో నేను ఆల్రెడీ కపుల్ ఆఫ్ టైమ్స్ యూస్ చేశాను. ఇప్పుడు నాకైతే బాగానే అనిపించింది, మరీ అంత గ్రీజీగా అనిపించట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ నా స్కిన్ పైన కూడా అప్లై చేసిన దాంట్లో ఈ సన్ స్క్రీన్ అయితే యాడ్ చేశాను అనమాట. సో బాగుంది. బట్ ఏంటంటే ఇది అప్లై చేసుకుని ఇంకా నేను బయటకు అయితే ఇక్కడ ట్రావెల్ చేయలేదు. అప్పుడు బాగా తెలుస్తుంది అనమాట దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉందని. ఫేస్ వాష్ వచ్చేసరికి ఏంటంటే డార్క్ స్పాట్స్ అవి తగ్గించడానికి నేను ఈ హిమాలయ నుండి ఈ ఫేస్ వాష్ అయితే ట్రై అవుట్ చేశాను. సో ఇది ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేను రివ్యూ కూడా ఇచ్చాను అండ్ నాకైతే బాగా అనిపించింది. సో నేను మళ్ళీ దీన్ని అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఫేస్ వాష్ చాలా తక్కువ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది. సో ఇది టర్మరిక్ అనమాట. డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకి హైలీ రికమెండెడ్. సో ఈరోజు కలెక్షన్ అంటే ఇవే. సో ఇవన్నీ కొన్నందుకు నాకు ఏంటంటే లోటస్ నుండి ఇంకొక సన్ స్క్రీన్ సీరం అన్నది ఇలా కాంప్లిమెంటరీగా అయితే వచ్చిందనమాట ఫ్రీగా. ఈ కమింగ్ రైనీ సీజన్లో ఈ ప్రోడక్ట్స్తో చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అన్నది. ఫర్దర్గా ఏమైనా చేంజెస్ ఉన్నట్టయితే ఫర్దర్ వీడియోస్లో డెఫినెట్లీ ఐ విల్ అప్డేట్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొన్ని మంచి కలెక్షన్తో మనం అయితే కలుసుకుందాం. బాయ్.